వికారాబాద్ జిల్లా తాండూలో ఎక్సైజ్ పోలీసులు భారీ దాడులు నిర్వహించి గంజాయి అక్రమ రవాణాను బయటపెట్టారు. విశ్వసనీయ సమాచారంతో చేసిన ఈ దాడుల్లో మొత్తం 3.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తాండూరు మండలం గౌతాపూర్ సమీపంలోని ఓ పోలీస్ యూనిట్లో గంజాయి నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో అక్కడ కార్మికుడిగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి ముస్తాకిన్ వద్ద గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో నిందితుడు ముస్తాకిన్ కీలక విషయాలు వెల్లడించారు. అయితే బీహార్ రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తాండూరుకు తీసుకొచ్చి తాను పనిచేస్తున్న యూనిట్లోని ఇతర కార్మికులకు అలాగే పరిసర ప్రాంతాల్లోని కూలీలకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు అతనిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి విక్రయం, కొనుగోలు వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి సమాచారాన్ని గమనించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సిఐ రాణి, ఎస్ఐ రవికుమార్ మరియు సిబ్బంది భీమయ్య, రవి, కిషోర్, రమేష్, రాజేందర్, సతీష్ తదితరులున్నారు. ఉదయం 8:30కి మా తాండూరు ప్రొవిషన్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ టీంకి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నాకు ఇన్ఫర్మేషన్ చేరవేగా నా ఇన్స్ట్రక్షన్ ప్రకారము, మా డిపిఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము మా టీము అక్కడ ఈ అజ్వా స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి, అతని పేరు ముస్తాక్ సన్నాఫ్ అమిదర్ రెహమాన్ అనే వ్యక్తి, ఈ బీహార్ చెందిన వ్యక్తి. ఇతను గంజాయి బీహార్ చెందిన బైరియా, సిద్ధియా అండ్ మతిహార్ డిస్ట్రిక్ట్స్ చెందిన వ్యక్తి ఇక్కడ ఆ స్టోర్ పాలిషింగ్ ఇండస్ట్రీ దగ్గర వర్క్ చేస్తూ అతను గంజాయి అమ్ముతున్న సమాచారం మాకు వచ్చింది. ఆ సమాచారం మేరకు మా టీం వెళ్ళి అక్కడ రైడ్ చేయగా అతను 3.6 కిలోలు 6 కిలోల గంజాయిని అతని దగ్గర అతని ఇంట్లో లభించింది. ఇంటి సెర్చ్ చేసి చూడగా ఇంట్లో 3.66 kg గంజాయి లభించింది. ఆ గంజాయిని సీజ్ చేసుకొని అతన్ని తదుపరి విచారణ జరిపాము. ఆ విచారణ జరిపితే అతన్ని బీహార్ నుంచి జైల్లో తెచ్చుకొని ఇక్కడ ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఇక్కడ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా అనుకున్నట్టు చెప్పడం జరిగింది. అతని స్టేట్మెంట్ ఇక్కడ చేయడం జరిగింది. తదుపరి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అతన్ని మొత్తం గంజాయిని సీజ్ చేసి 2% ఇంకా ఉన్నారు ఇక్కడ అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రజా పరిపాలనలో భాగంగా సీఎం గారి ఆదేశాలు కనుకోండి. ఇది మేము మా అధికారులు, పై అధికారులు, మా డైరెక్టర్ గారు, కమిషనర్ గారు, మరి మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఇది విస్తృతంగా ఈ వికారాబాద్ జిల్లాలో ఈ ఎన్డీపీఎస్ సబ్స్టాన్సెస్ గంజాయి కానీ ఇంకా వేరే ఇతర మద్దతు పదార్థాల గురించి మేము స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. ఈ దగ్గర భాగంగా ఎవరు ఇక్కడ గంజాయి కానీ వేరే ఏ అడ్వర్టైన్స్ కానీ అమ్ముతున్నట్టు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మాకు వస్తే మీరు ఇమ్మీడియట్గా మాకు తెలియజేయండి. మొన్న రీసెంట్ కూడా ఇక్కడ 1.2 kg గాంజా దాంట్లోనే సీజ్ చేసి ఒక అరెస్ట్ చేయడం జరిగింది మా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్. చాలా కఠినమైన చర్యలు చేసి వీళ్ళను బైండ్ ఓవర్ చేసి మళ్ళీ ఇంకొకసారి దొరికినట్టయితే బ్రీచ్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండ్ అఫెన్స్ జరిగితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి గంజాయి మీద వేరే పదార్థాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ ఇద్దరిని ఇప్పుడు రిమాండింగ్ పంపించడం జరుగుతుంది. ఎంత సార్ గ్యాంగ్ 3.6 వాటి విలువ వాల్యూ ఉంది? వాల్యూ అరౌండ్ 88,000 90,000. ఈ గాంజా పేరు సార్? గాంజా అంటే ఇప్పుడు వెరైటీ కొంచెం శీలవతి వెరైటీ లాగా అనిపిస్తుంది చూసినంత వరకు. మన పేరు అనేది చెప్పలేదు. మంచి క్వాలిటీ గంజాయి. ఏ ఏరియాలో దొరికింది సార్? ఏ ఏరియాలో పట్టుకోవాలి? ఏరియా స్టోన్ పాలిష్ గౌతమ్పూర్ ఏరియాలో అజ్వా స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు ఇతను. ఇతను అక్కడ ఇల్లు తీసుకొని ఉంటున్నాడు. ఆ ఇంట్లో పట్టుకోవడం జరిగింది.
స్టోన్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాడు. ఆ, అక్కడ లేబర్కి వాళ్ళకి తెలిసిన బట్టి అమ్ముతాడు. నేనే కండిషన్ తెచ్చుకున్నా అని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అమ్ముతుంది? గతంలో ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు మనకి ఈ మధ్య రీసెంట్ గా అమ్ముతున్నాను, మనకి మాత్రం ఈ రోజు దొరికింది. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.